ఒకరోజు ఒక మహానుభావుడు తెనాలి రామకృష్ణుని గ్రామాన్ని సందర్శించగా ఆ గ్రామంలోని వారందరూ ఆయన దీవెనలు పొందేందుకు వెళ్లారు. రామకృష్ణుడిని చూసి ఋషి అతని గొప్ప శక్తిని లేదా బలాన్ని అంచనా వేయలేదు. బదులుగా అతను గొప్ప కవి అవుతాడని చెప్పాడు. ఋషి రామకృష్ణునితో ఇలా అన్నాడు: రామా, నేను నీకు ఒక పురాతన మంత్రాన్ని బోధిస్తాను. ఊరి పొలిమేరలో ఉన్న కాళీదేవి ఆలయంలో 11 కోట్ల సార్లు పఠించండి. అమ్మ కనిపించి మీ కోరికలను తీరుస్తుంది అని చెప్పాడు. రాముడు మరుసటి రోజు ఉదయం కాళీదేవి ఆలయానికి వెళ్ళాడు. అతడు విగ్రహం ముందు కూర్చొని ప్రార్థనలో చేతులు జోడించి కళ్ళు మూసుకొని అత్యంత విశ్వాసంతో మరియు భక్తితో చాలా రోజులు ఆ మంత్రాన్ని పఠిస్తూ తపస్సు చేశాడు. చాలా రోజుల తపస్సు తర్వాత రామా రామా అని పిలిచే స్వరం అతనికి వినిపించింది. రామకృష్ణ కళ్ళు తెరిచి చూశాడు. అతని ముందు కాళీదేవి 1000 తలలు మరియు బహుళ చేతులతో ప్రత్యక్షమై ఉంది. అకస్మాత్తుగా రామకృష్ణ దేవతను చూసి ఆపుకోలేక నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు కాళీమాత కోపంతో, ఎంతటి అహంకారము రామా నీకు, నన్ను చూసి నవ్వుతావా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు రామకృష్ణ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పి, అయ్యో కాళీమా, నీకు జలుబు చేస్తే ఏమవుతుందోనని ఆలోచిస్తూ నీ 1000 ముక్కులతో తుమ్మినట్లు ఊహించుకున్నాను అని అన్నాడు. అప్పుడు కాళీమాత శాంతించి అతని హాస్యానికి నవ్వుతూ, రామా, నీ హాస్యం నాకు నచ్చింది. నేను నీ కోరికలు తీర్చడానికి వచ్చాను. చూడు, నా చేతిలో 2 గిన్నెలు ఉన్నాయి. ఒకటి తీపి పాలను కలిగి ఉంటుంది. ఇది త్రాగిన తర్వాత మీరు ప్రపంచంలోని గొప్ప జ్ఞానం పొందుతారు. మరియు 2వ గిన్నెలో పెరుగు ఉంటుంది. ఇది మీకు సంపదను ఇస్తుంది. కానీ మీరు ఒక గిన్నెను మాత్రమే ఎంచుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకదాన్ని ఎంచుకోండి అని చెప్తుంది. రాముడు కొంతసేపు మౌనంగా ఉండి, కాళీమా, నేను త్రాగే ముందు రెండిటిని రుచి చూడవచ్చా అని జవాబిచ్చాడు. దేవి అంగీకరించి 2 గిన్నెలను అతనికి ఇచ్చింది. రాముడు ఏమి చేస్తున్నాడో కాళీదేవి గ్రహించక ముందే అతను 2 గిన్నెలలో నుండి త్రాగాడు. చిరాకు పడ్డ అమ్మ, రామా, మీరు 2 గిన్నెలలో నుండి త్రాగి నా ఆజ్ఞలను ఎందుకు ధిక్కరించారు అని అడుగుతుంది. రాముడు తల వంచుకొని ఇలా జవాబిచ్చాడు: నన్ను క్షమించండి కాళీమా, అయితే సంపద లేకుండా జ్ఞానం వల్ల ఉపయోగమేమిటి? మరియు జ్ఞానం లేని సంపదతో నేను ఏమి చేస్తాను అని అంటాడు. అప్పుడు కాళీదేవి అతని శీఘ్ర ఆలోచన మరియు వివేకానికి ముగ్ధులైంది. అతను గొప్ప కవి అవుతాడని, అతని తెలివితేటలు మరియు హాస్యాస్పదానికి ప్రసిద్ధి చెందుతాడని చెప్పి అతన్ని ఆశీర్వదించింది.